కవిత ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు. ఈడీ సమక్షంలో విచారిస్తున్నారు. కవిత కేసు ఏంటి సార్? తీహార్ జైలుకేనా లేకపోతే ఏదన్నా మళ్ళీ దాన్ని మినిమైజ్ అయ్యే అవకాశం ఉందా? చెప్పలే, చూడాలి. మనం ప్రిడిక్ట్ చేయలేం. జడ్జెస్ ఏమంటారో, ఏమన్నా రిలీఫ్ ఇస్తారా, ఇవ్వరా? వి హావ్ టు వెయిట్ అండ్ సీ. వాళ్ళు ఎలాంటి ఎవిడెన్స్ ఇస్తారో ఈ 3 రోజుల్లో. కొత్త ఎవిడెన్స్ ఇచ్చారా లేదా? కొత్తది తీసుకొస్తారా? బయటికెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటారా? లేకపోతే వదిలేయమంటారా జడ్జ్? వి హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది ప్రిడిక్ట్ చేయడం కష్టం. సో ఎవరైనా పొలిటికల్ అరెస్ట్ ప్రిడిక్ట్ అంటారా? చేసేది. దీన్ని పొలిటికల్ అరెస్ట్ కింద చూస్తున్నారా? నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆమెని నార్మల్ క్రిమినల్ గా అరెస్ట్ చేస్తే బాగుండదు. పెద్ద హడావిడిగా చేశారు కాబట్టి కేసీఆర్ కూతురుగా అరెస్ట్ అయింది ఆమె. తప్పు చేసిందా లేదా వేరే మాట. పొలిటికల్ గా తప్పు చేసినా చేయకపోయినా తప్పు చేస్తే మాత్రం ఎవరైనా వదలకూడదు. అది దొరికే రావాలి. ఎవిడెన్స్లు ఉన్నాయా? ఏ పెద్ద పొలిటీషియన్ అరెస్ట్ చేసినా పొలిటికల్ అరెస్టే కదా, అంతే కదా. ఒక పెద్ద రిలీజియస్ ఫిగర్ అరెస్ట్ చేస్తే అది రిలీజియస్ గానే అంటారు కదా. అందువల్ల పెద్ద పొలిటీషియన్స్ తప్పది. వాళ్ళు అంటారు, ప్రజలకు మాత్రం సింపతి ఉండదు వాళ్ళ మీద. అది జ్ఞాపకం పెట్టుకో. సో ఈ అరెస్ట్ తో సార్ బీఆర్ఎస్ పార్టీ గెయిన్ అవుతుందా లేదంటే క్లోజ్ అవుతుందా? టీఆర్ఎస్ కి దీనివల్ల పెద్ద లాభం ఏమీ లేదు. సింపతి ఉండదు ఆమె మీద. కానీ పెద్ద నష్టం కూడా లేదు. ఇది ఏదో షాక్ అయిపోయే జనం ఆశ్చర్యపోవట్లేదు. ఎప్పటి నుంచో జరుగుతుంది కాబట్టి, 2 years బట్టి జరుగుతున్నది కాబట్టి ఆ షాక్ సర్ప్రైజ్ అంతా వెళ్ళిపోయింది. అది పెద్ద విశేషం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ మనుగడ సాగిస్తుందంటారా? బీఆర్ఎస్ రీజనల్ పార్టీ. అది ఎప్పుడూ ఉంటుంది. అది వాళ్ళు పెద్ద తప్పులు చేయకుండా ఉంటే ఇంకో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉంటుంది. పెద్ద తప్పులు చేస్తే మెల్లిగా డివైడ్ అయిపోతుంది, కరిగిపోతుంది, తగ్గుతుంది. వాళ్ళు కేర్ఫుల్గా ఉంటే తగ్గదు. వాళ్ళు ఉంటారు. ఏ రీజనల్ పార్టీ 1967 నుంచి ప్రభుత్వం చేసింది ఇప్పటి వరకు మాయమైపోలేదు. అలా ఉంటారు. పవర్లోకి వస్తారు, మెల్లిగా వస్తారు, మళ్ళీ రారు. చిన్న పార్టీ అయిపోతారు కానీ ఉంటారు. కానీ వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళు ఎలా డీల్ చేస్తున్నారు, డిఫీట్ని, మనుషులను ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. ఒకటేనే ఢిల్లీలోనేమో కవిత విచారణ జరుగుతుంది. ఇంకొక వైపు ఇక్కడేమో చాలా స్పీడ్ గా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడుస్తుంది. ఒకవైపు కాళేశ్వరంతో నడుస్తుంది. ఇవన్నీ కూడా జస్ట్ ఎలక్షన్ దాకానే హడావుడా లేదంటే నిజంగానే చట్టం తన పని చేసుకోబోతుంది కాంగ్రెస్ అంటారా? పార్టీ రేవంత్ రెడ్డి ఏంటంటే బీఆర్ఎస్ ని తగ్గించేయాలి. ప్రాంతీయ పార్టీ ప్రమాదం ఆయనకు తెలుసు. ప్రాంతీయ పార్టీ ప్రమాదం. బీజేపీ ఆయనకు ప్రమాదం కాదు. బీజేపీ పెరగలేదు. బీజేపీకి పెద్ద నాయకుడు లేదు. ఇంక వస్తే 5%, 3%, 6%. ప్రాంతీయ పార్టీ ప్రమాదం కాబట్టి ఆయన ప్రాంతీయ పార్టీ మీద ఫోకస్ అవ్వాలి. ఆయన బీజేపీని అటాక్ చేయట్లేదు. బీజేపీ నాయకులను తిడతలేదు. వాళ్ళు ఏం తిడతలేదు. అందువల్ల అండర్స్టాండింగ్ అనుకున్న వేరే విషయం. రేవంత్ రెడ్డి చాలా షార్ప్ మ్యాన్, చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. బీఆర్ఎస్ ని తగ్గించేయాలి. బీఆర్ఎస్ ని తగ్గిస్తే ఓట్లు మనకు వస్తాయి. తగ్గిపోతే నాయకులందరూ మనకు వచ్చేస్తారు. బీజేపీ దగ్గరికి వెళ్ళరు. బీజేపీ బాగా రిసీవ్ చేసుకోదు. సో టార్గెట్ చేస్తారు. సో ఈ కేసులన్నీ ఎలక్షన్ కేసులు అనుకోవాలా? ఎలక్షన్ కేసు అలా సాగుతూ ఉంటాయి. ఇంకా ఒకసారి దిగాక, అరెస్ట్ చేశాక, బయటకు వచ్చాక అలాగే వెళ్తూ ఉంటాయి. అది ఎలక్షన్ అవే కూడా సాగిస్తారు. చూడాలి ఎలక్షన్ రిజల్ట్స్ ఎంతవరకు వస్తాయో, ఎంతవరకు బెనిఫిట్ వస్తుందో చూడాలి. సో ఒకటేంటంటే సార్ ఇంకోటి వినిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ బాండ్స్ కి సంబంధించిన చర్చ చాలా సీరియస్ గా జరుగుతున్నప్పుడు ఇలాంటి ఈడీ కేసులు, ఐటీ కేసులు లేదంటే సిబిఐ కేసులు తీసుకురావడం అనేది ఒక రాజకీయ ఎత్తుగడ బీజేపీ వాళ్ళు అంటారు. అలాంటిదేనా? అది పెద్ద ఏం పట్టించుకోరు. ప్రజలకి కరప్ట్ ఫెలోస్ని అరెస్ట్ చేస్తే ఆనందపడతారు. ఆ ముహూర్తం సమయం కోసం చూడరు. అరెస్ట్ అంటే చేయగానే కరప్షన్ ఎంత దొరికిందని చూపెట్టగానే అయ్యో ఎలక్షన్ టైం చేశారా, ఈ కక్షతో చేశారా, ఓహో అది ఎవడో అండు బాగా చేశారు, అది ఓటేసేస్తే బాగా చేశారు, ఎంత తినేశాడు అంటారు. బయటికి అనకపోయినా భయంతో ప్రజలు హ్యాపీగా ఉంటారు కరప్షన్ పట్ల. దానికి డౌట్ ఏమీ లేదు. సార్ ఓవరాల్ గా సినారియో కంట్రీ వైజ్ చూసుకుంటే కనుక మళ్ళీ థర్డ్ టైం ఖచ్చితంగా నరేంద్ర మోడీ వస్తారు అని చెప్పి అనుకోవచ్చా? నేను అన్నాం. ఎందుకంటే చూడాలి, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ కలిసి రావాలి. ఎక్కడైనా సెట్ బ్యాక్ వస్తే ఓడిపోతారు. చాలా ఛాన్స్ ఉన్నది. ఎందుకు లేదు? 104 సీట్స్లో సౌత్ లో లాస్ట్ టైం 4 సీట్లు వచ్చింది. ఈసారి 20, 30 అవ్వకపోతే ఇట్స్ ఆల్వేస్ డేంజరస్. ఎలక్షన్ ఇస్ ఆల్వేస్ ప్రమాదం. ఏ ఎలక్షన్ అయినా. ఏ ఎలక్షన్ ఎలాగ వస్తుందో మనం చెప్పలేం. ఆయన పాపులర్గా ఉన్నాడు, లీడ్ ఉన్నది. దేశం అంతా ఆయన ఒప్పుకుంటుంది. 70%, 60% ఆయన మీద మంచి అభిప్రాయం ఉన్నది. కానీ రాజకీయంగా ముందరకు తీసుకెళ్ళాలి కదా, ఓటు వేయించుకోవాలి కదా. ఎవరికి ఎంతమంది కోపం వచ్చింది, ఇది ఎలా జరుగుతుంది? ఈ ప్రాంతీయ పార్టీలు కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో బలంగా ఉన్నది. సో ఇవన్నీ ఎలా వస్తాయి మనం చెప్పలేం. తెలంగాణలో, కర్ణాటకలో లాస్ట్ టైం 4 ఓట్లు వచ్చింది వాళ్ళకి, 45 సీట్లు.
ఈసారి 15-20 వస్తాయి మినిమం. ఇది 2 రాష్ట్రాల్లో నేను అనుకుంటున్నాను. తగ్గింది కదా బీజేపీ. అందువల్ల ఇవన్నీ మనం అప్పుడే క్యాల్కులేషన్ చేయలేం. అంత ఈజీ కాదు. ఎవరేమన్నా ఎలక్షన్ టఫ్‌గా ఉంటాది అనే భావిస్తాను. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు పూర్వంలాగా కీ రోల్ పోషించే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? ఎన్డీఏ కూటమిలో అందరికి తెలిసింది ఏంటంటే, ఈయన ఓటులతో గవర్నమెంట్ ఫార్మ్ అవుతే కీలకం ఉంటారు. లేకపోతే చక్కగా కుర్చీ వేసి కూర్చోబెడతారు. ఈ చక్రం తిప్పేస్తాను, ఎగిరిపోతాను ఏమి ఉండవు. ఆయనకి ఆ 15 సీట్లు ఎన్నో వచ్చిన దాని మీద గవర్నమెంట్ ఆధారపడితే ఆయన ఫుల్ అడ్వాంటేజ్ తీసుకొని తెలుగువాడు కాబట్టి అతి తెలివితేటలతో పిండి సాగెత్తుకుంటా. దానికి నాకు ఏం సిగ్గులేదు చెప్తా. మిగతా రాష్ట్రాల్లాగా వాళ్ళు ఊరుకోరు. మేము ఇస్తున్నాం కదా, మా గురించి ప్రభుత్వం కదా, మాకు ఇవ్వాలి. అది రాకపోతే మాట్లాడకుండా నరేంద్ర మోడీకి 275 వస్తే ఫినిష్. ఎవరు మాట్లాడకుండా ఇన్ కేసు 275 రాలేదనుకోండి నరేంద్ర మోడీకి, అప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటే నరేంద్ర మోడీ చూడాలి. పిఎం అభ్యర్థిగా ఒప్పుకుంటారా? నాట్ యet. ఇంకా చెప్పలేము. ఇంకా పిక్చర్ ఏం క్లియర్ గా లేదు. పిక్చర్ ఇస్ నాట్ క్లియర్. నవీన్ పట్నాయక్ ఎక్కడికి వెళ్తాడు, జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్తాడు, జగన్మోహన్ రెడ్డి ప్రిఫర్డ్ పార్ట్నర్ ఎవరు, టీడీపీకి ఎంత ఒక ఫుల్ పిక్చర్ వరకు ఏం చెప్పాలి. సార్ జగన్మోహన్ రెడ్డి ఐఎన్డీఏ కూటమి ఇండియా కూటమితో టచ్ లో ఉన్నారు అనేది ఒక ప్రచారం ఉంది. అలాంటి సింటమ్స్ ఉన్నాయి సార్? అది ఎలక్షన్ అవ్వాక దాన్ని బట్టి బీజేపీకి ఎన్నో వస్తాయి, ఏం వస్తాయి చూడాలి. దాని మీద ఆధారపడి బీజేపీకి డైరెక్ట్ గా మెజారిటీ వస్తే సపోర్ట్ యూ అంతే ఫినిష్. ఆయనకి ఎన్ని వచ్చినాయో దాని మీద ఆధారపడి. సో దేర్ ఇస్ ఛాన్స్ అయితే మొత్తం మీద ఛాన్స్ అయితే ఉందంటారు. ఏది డిఫీట్ ఎలక్షన్ ఎప్పుడు ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు. ఏ ఎలక్షన్ అయినా సార్ నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్ లాస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు మీరు డెఫినెట్ గా మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అవుతారని చెప్పి మీరు చాలా క్లియర్ చెప్పారు నాకు. నాకు మళ్ళీ ఆలోచన ఏమొచ్చిందంటే కొన్ని రాష్ట్రాల్లో పికప్ అయిపోయింది కాంగ్రెస్. ఎక్కువ అవ్వలేదు. 2 సీట్లు 3 సీట్లు 1 సీటు అలా. అదొక 30-40 ఎక్కువ సాధించుకుంటే తగ్గుతుంది కదా బీజేపీ. అంతే. చాలా మంది మహారాష్ట్ర ఇంకా సెటిల్ అవ్వలేదు. ఎలాగవుతుంది చూడాలి. బీహార్ సెటిల్ అవ్వలేదు. ఈ 288 ఎంపీలు ఉన్నాయి. లాస్ట్ టైం 81 వచ్చింది బీజేపీ కూడా. సో ఇవన్నీ మనం వెయిట్ చేయాలి కదా. రోజు రోజుకి మారిపోతుంది కదా. ఇవాళ చెప్పింది ఎలక్షన్ టైంలో రేపు ఉండదు కదా. సో మనం వెయిట్ చేసి చూడాలి. సో చంద్రబాబు నాయుడు వల్ల అయితే ఎంతకంత బెనిఫిట్ బీజేపీకి అయితే ఉంటుంది. అటు దక్షిణ భారతదేశంలో కానీ లేదా ఢిల్లీలో కానీ అనుకోవచ్చా? తప్పకుండా అనుకోవచ్చు. అందరు బెనిఫిట్ ఉంటుంది. సిన్సియర్ గా ఉంటే ఎవరు బెనిఫిట్ అయినా ఉంటాయి. ఒక ఓటు ఉన్నవాడి బెనిఫిట్ కూడా ఉంటాయి. పాలిటిక్స్ లో మనం సంబంధాల గురించి చెప్పలేం. పరిస్థితులు బట్టి అవకాశాలు బట్టి ఉంటాయి. వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు లేదు. ఎవరిని వాళ్ళు వాడుకుంటానుకుంటారు. రాజకీయంలో అది 20,000 సంవత్సరాలు బట్టి పవర్ పాలిటిక్స్ అంటే అది మనం వెయిట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గురించి చాలా సంవత్సరాలు మీరు చూస్తున్నారు సార్. మారిన మనిషిలాగా కనిపిస్తున్నారా లేదంటే షూడ్ పొలిటీషియన్ లాగానే మీరు చూస్తున్నారు ఇప్పటికి కూడా? ఆయన వయసుకి మనం మెచ్చుకోవాలి. చక్కటి ఎనర్జీ ఉన్నది. చక్కగా సిచ్యువేషన్ కి అడ్రస్ చేయగలరు. మారిపోతాడు మనిషి అన్నం. సిచ్యువేషన్ అడ్రస్ చేయగలరు. ఏ సిచ్యువేషన్కి ఎలా ఉండాలో అలా మాట్లాడగలరు. అనుభవం 5 సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టి అమిత్ షాని బాధి రాజేసిన వాళ్ళు మొన్న అసలు దేశానికి లేకపోతే ఎవరు లేరంటే నరేంద్ర మోడీయే ఆశ్చర్యపోయాడు మొహంలో. నరేంద్ర మోడీ ఆనందపడ్డా, ఇలా మాట్లాడతారా, ఇది నిజం అనుకున్నాడా మనకు తెలియదు. కానీ కొద్దిగా అలా చూసుకుంటా ఉన్నాడు. అందువలన మనం కమెంట్ చేయవలసింది ఏంటంటే హైలీ ఇంటెలిజెంట్ మ్యాన్. సిచ్యువేషన్ బట్టి బట్టలు తొడుక్కుంటాడని. సో ఆయన చెప్పింది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే నాకు కావాలి, ఇంకేం అవసరం లేదని అంటున్నారు. నమ్మొచ్చా? నమ్మొచ్చా అన్న ప్రశ్న ఆయన క్యారెక్టర్ మీద అడుగుతున్నాడు. నేను క్యారెక్టర్ మీద చెప్పలేదు. కానీ రాజకీయ నాయకులు అన్న మాటే ఎక్సెప్ట్ చేద్దాం. రాష్ట్ర ప్రయోజనాలు కావాలి అన్నప్పుడు కాదని మనం ఎందుకు అనుకోవాలి? అది ఆయన కారణం చెప్పుకోవాలి కదా. ఎలక్షన్ లో నేను బాగా చేస్తాను దేశానికి అంటున్నారు కాబట్టి లెట్స్ ఎక్సెప్ట్ ఇట్. తప్పేది ఆయన అన్న మాట కదా. సో తెలుగు రాష్ట్రాలు సార్ ఒకవేళ అవసరం అయితే కేసీఆర్ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒకటి అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఏం లేవండి. టైం ఇస్ గోయింగ్ బై. టైం వీళ్ళ గురించి ఆగట్లేదు.
వీళ్ళు ఒక్కడు 75 సంవత్సరాల వయసు. ఇంకా టైం ఉన్నది వాళ్ళకి, తక్కువ టైం ఉన్నది, ఎక్కువ టైం అయిపోయి ఇంకేదో కలిసి యుద్ధాలు చేద్దాం కలిసి అంటే వీళ్ళిద్దరూ లేచి నిలబడేది లేదు. ఆ బీజేపీ జనసేన లేకపోతే అసలు ఎలక్షన్ లేదు ఆంధ్రాలో, అది అందరికి తెలుసు. ఈవేళ మేము గెలుస్తాం అంటున్నారు, కానీ వాళ్ళిద్దరు వచ్చారు కాబట్టి అందుకనే జగన్మోహన్ రెడ్డి ఆప్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాడు రాజకీయంగా. కానీ అది ఆగదు, ఎందుకు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు తీసుకుంటారు కదా, సెల్ఫ్ ఇంట్రెస్ట్. అందువల్ల చంద్రబాబు కేసీఆర్ కలిసి చేస్తారు, అదేదో వచ్చేది అదేం లేదు. అంత వాళ్ళకి మధ్యన అంత మంచి లేదు, చెడ్డ లేదు, ఎవరి దారి వాళ్ళది, వాళ్ళు కలిసి చేసేది ఏం లేదు. సో అనూహ్య పరిణామాలని మనం ఏమైనా చూడొచ్చా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా అనూహ్య పరిణామాలు ఏమైనా అంటే అనుకోని జరిగాయా? అనుకోవడం జరిగేది అంటే ఓడలు బళ్ళు అంటారు కదా, ఆ టైం ఏదైనా అవ్వచ్చు, ఏం ఆశ్చర్యపడం, ఏదైనా అవ్వచ్చు. 2004లో కాంగ్రెస్ గెలుస్తాదని ఎవరు అనుకోలేదు. 2004లో వాజ్పేయి ఓడిపోతాడని ఎవరు అనుకోలేదు. 2009లో కాంగ్రెస్కి 200 సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదు. 2014లో చిత్తుగా ఎగిరిపోతుంది అనుకోలేదు. 2019లో ఇంకా తగ్గిపోతుంది కాంగ్రెస్ పార్టీ అని ఎవరు అనుకోలేదు. 5 ఎలక్షన్లో అనుకోని జరిగింది, ఇది కూడా అనుకోనే జరుగుతాయి. పెరగొచ్చు, తరగొచ్చు, అనుకోని జరుగుతాయి, అది మాత్రం ప్రెడిక్ట్ చేస్తాం. సో ప్రతి ఎలక్షన్ లో సార్ లాస్ట్ ఫైనల్ గా నాకు ఒక చిన్న క్లారిటీ, ప్రతి ఎలక్షన్ లో ఏదో ఒకటి ఇంటర్నేషనల్ ఎస్పెషల్లీ బోర్డర్ సమస్యలు తీసుకొస్తుంటారు. ఇప్పుడు తాజాగా మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి చైనా వచ్చింది. ఇదంతా కూడా నరేంద్ర మోడీ చేస్తున్న ప్రయత్నమేనా? అది కాదు, నరేంద్ర మోడీ కాదు, చైనా ఎలాగో భారతదేశానికి గత 70 సంవత్సరాలు బట్టి విరోధి, కొత్త విరోధం కాదు. ఎప్పుడైతే మన బోర్డర్కి వచ్చేసారో 51లో మనకి అప్పటి నుంచి ఆ రోజు నుంచి ఆ చైనా చెప్పే మాటలు ఏం లేదు. చైనా చాలా తగ్గిపోయిన భారతదేశంతో దెబ్బలాడాక 2020 ఏప్రిల్ నుంచి చైనా చాలా తప్పుడు అడుగులు వేసింది. భారతదేశంతో విరోధం పెట్టుకున్నాక మిగతా ప్రపంచం అంతా కలిసారు కూడా. చైనాకి భారతదేశం దగ్గరికి వచ్చి గిల్లటం చేయటం చైనాకి నష్టం వస్తుంది, పూర్వంలా కాదు, రోజులు మారాయి. సో ఇవన్నీ పట్టించుకోరు. మోడీ ఇమేజ్ బాగుంటే ఏదో ఇంటర్నేషనల్ ఈవెంట్ అని కాదు, ఆయన మీద అభిప్రాయం మంచో చెడ్డో ఏర్పడి అది ఓట్లు వేయించుకుంటారా అది చూడండి. సో ఈసారి గెలుపు ఓటములు అనేది మోడీ ఇమేజ్ అంతేనా? బీజేపీ మీద ఆధారపడి ఓన్లీ మోడీ ఇమేజ్ మీద ఆధారపడింది అంటారా? అలా కాదు, బీజేపీ ఆర్గనైజేషన్ కూడా పెంచారు కదా, కొత్త వాళ్ళని తీసుకొచ్చారు. బీజేపీ ఆర్గనైజేషన్ కూడా పెరిగింది కదా, కొత్త వాళ్ళు వచ్చారు కదా, కొత్త యంగ్స్టర్స్ వచ్చారు కదా, ఆ ఆర్గనైజేషన్ కూడా పెరిగింది. మోడీ ఇమేజ్ తో పాటు బీజేపీ కూడా పెరిగింది. ఆ జెండా పాపులర్ అవి అన్ని చోట్ల తెలుసుకున్నారు. సో అందువల్ల ఇద్దరు బలం, ఒకళ్ళ బలం ఒకళ్ళు సప్లిమెంట్ చేస్తుంది. మోడీ లేకపోతే బీజేపీ ప్రస్తుత పరిస్థితిలో కష్టం. అదే మోడీ లేకపోయినా బీజేపీ ముందరకు వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది, సర్వైవ్ అవుతారు. ఫ్యూచర్ మనం ప్రిడిక్ట్ చేయలేమండి. ఈవేళ మోడీ మీద డిపెండ్ అవ్వ ఉన్నారు, మోడీ లేకపోయినా మొదలుకి వెళ్తారు. మోడీ బీజేపీ మీద డిపెండ్ అవ్వ ఉన్నారు, లేకపోతే ఆయన ఇమేజ్ని ఓట్లుగా కన్వర్ట్ చేయలేదు. సార్ ఊహాజనితం అయినప్పటికీ ఒక స్పష్టత మీ దగ్గర నుంచి సార్, నరేంద్ర మోడీ 70+ వెళ్ళిపోయాడు. సో కాబట్టి వాళ్ళ మ్యాండేటరీ ప్రకారం, వాళ్ళ పార్టీ స్టాండ్ ప్రకారం 70+ అనేది డైరెక్ట్ ఎలక్షన్స్ లో ఉండకూడదు. సో నెక్స్ట్ ఎలక్షన్ ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోడీ కాకుండా వేరే వాళ్ళు అయ్యే అవకాశం ఉంది ప్రైమ్ మినిస్టర్ గా? అదేం చెప్పలేం, మనం ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేయలేం. ఆఫ్టర్ మోడీ హూ ఆ ప్రశ్న 2024 జూన్లో అడిగితే నేను చెప్తాను, ఇది కరెక్ట్ టైం కాదు. ఆఫ్టర్ మోడీ హూ అంటే తప్ప, చాలా పెద్ద ప్రశ్న. ఆఫ్టర్ నెహ్రూ హూ ఆ ప్రశ్న వచ్చింది, ఆఫ్టర్ ఇందిరాగాంధీ హూ అని ప్రశ్న రాలేదు. ఆఫ్టర్ నెహ్రూ హూ, ఆఫ్టర్ మోడీ హూ అని వస్తుంది. సో ఆ ప్రశ్న మనం జూన్లో వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ విశ్లేషణ. సో నరేంద్ర మోడీ మొత్తం ఇమేజ్ మీద ఆధారపడి ఉంది. రాబోయే రోజుల్లో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. 2024 జూన్ తర్వాత ఏ పరిణామాలైనా మనం చూడొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.